హలో గైస్, వెల్కమ్ టు సికందర్ మూవీ రివ్యూ. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన రాగడి ఆడియన్స్ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అందరూ మంచిగా పోలేలు, భక్షాలు, బొబ్బట్లు తిన్నారని అనుకుంటున్నా. నేను ఎక్కువ తినలేకపోయినా ఒక్కటే తిన్నా. బట్ ఎనీవే, అది ఈ రోజు సాడెస్ట్ పార్ట్ కాదు. ఈ రోజు నేను సికందర్ మూవీ చూసిన. ఈ రోజు అదే సాడెస్ట్ పార్ట్. సో సికందర్ మూవీ ఎందుకు చూసినవరా నువ్వు అని మీరు అడగొచ్చు. ఎందుకంటే కొన్నేళ్ళు అయిపోయింది సల్మాన్ ఖాన్ సినిమా నేను థియేటర్ లో చూసి. చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ నేను చాలా పెద్ద సల్మాన్ ఖాన్ ఫ్యాన్. కాలేజీలో ఎవరైనా డ్రాగింగ్ చేసినప్పుడు ఏ హీరో ఫ్యాన్ రా అంటే నేను ఏ హీరో పేరు చెప్పకపోయేటోని ఫస్ట్. ఇంకా గుంజి అది చేసి ఇది చేసి అడిగినప్పుడు సల్మాన్ ఖాన్ అని చెప్పేటోని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్ సినిమాలు చూసుకుంటే పెరిగిన మజా వస్తుండే. అండ్ దబంగ్ నా ఫేవరెట్ సల్మాన్ ఖాన్ సినిమా గబ్బర్ సింగ్ పిచ్చ లైట్. అది మోస్ట్ వెరీ బ్యాడ్ ఫిల్మ్. హరీష్ శంకర్ ఎంత ఫీల్ అయినా సరే అదే ఫ్యాక్ట్. బట్ ఎనీవేస్, గత కొన్నేళ్లుగా అయితే సల్మాన్ ఖాన్ సినిమాలు మరీ వర్స్ట్ ఉంటున్నాయి. బజరంగి భాయిజాన్ తర్వాత ఇంకా నేను సినిమాలు చూడలేదు, చూడొద్దని కూడా డిసైడ్ అయినా సల్మాన్ ఖాన్ థియేటర్ లో. బట్ సికందర్ చూడాల్సి వచ్చింది ఇంకా. ఎందుకంటే మన హిందీ ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, సౌత్ కి హిందీ రివ్యూస్. సో ఇంకా రివ్యూ పెట్టాలి కాబట్టి సినిమా చూసినా. అండ్ ఎట్లా హిందీలో రివ్యూ పెడుతున్నాం కదా అని తెలుగులో కూడా పెడుతున్నా. సో సికందర్ ఎట్లుంది అంటే, ఈ సినిమా బాగుంటది అని రిలీజ్ ముందు ఎవడన్నా అనుకొని ఉంటాడా? ఈవెన్ సల్మాన్ ఖాన్ కూడా అనుకొని ఉండడు. మరి ఎందుకు తీసిర్రు అంటే నాకు తెలియదు. మా థియేటర్ వెనకాల ఎవరో మాట్లాడుకుంటుండే. ఏందండి సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నోట్ల కట్టలన్నీ మంటతో తగలబెట్టినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే అని. లైక్ లిటరలీ మస్తు ఖర్చు పెట్టిరు సికందర్ మూవీ మీద. ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తా ఉంటది డబ్బులు ఖర్చు పెట్టిర్రు అని. మనుషులు ఉంటారు, స్కేల్ అవన్నీ పెట్టిరు, ఖర్చు అయితే పెట్టిరు. మన తెలుగు సినిమాలకు కాదు. కానీ ఏం లాభం? చూడడానికి టీవీ సీరియల్ లా ఉంటది మూవీ. మనుషుల మొక్కల పైన మేకప్లు, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు, వాళ్ళ యాక్టింగ్లు, ఆ సీన్ ప్రోగ్రెషన్లు మొత్తం టీవీ సీరియలే. సో ఒక విధంగా బాధేస్తుంటది చూస్తున్నప్పుడు. అరే ఏంద్రబాయికి ఇంత పైసలు ఖర్చు పెట్టిర్రు అండ్ చూడడానికి కూడా ఇంతమంది మనుషులు వస్తున్నారు అంటే. మాల్ మొత్తం ఫుల్ ఉండే, థియేటర్లు షోలు కూడా అన్ని నిండుతున్నాయి. ఎందుకంటే హాలిడే అనో ఇంకోటనో. బాలీవుడ్ కి ఇంకా ఉందా పుల్. నాన్ హిందీ బెల్ట్ లో కూడా అంతమంది జనాల్ని రాబట్టగలుగుతున్నారు. కానీ అది సస్టైన్ చేయడమే కష్టం అవుతుంది వాళ్ళు తీసే సినిమాల్ని బట్టి. సో సికందర్ అనేది చాలా చాలా బ్యాడ్ ఉంది సినిమా. అండ్ ఇక్కడ అతి బాధాకరమైన విషయం ఏందో చెప్పాలా మీకు. సినిమా కథ యాక్చువల్లీ చాలా బాగుంది. చాలా బాగుంది అంటే గొప్ప కథ అని కాదు. ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన కథనే. ఈ కథని మంచిగా తీసుంటే మంచి సినిమానే అయ్యేది. కానీ మరి మురుగదాస్ ఫేడ్ అవుట్ అయిపోయిందా? మంచి అసిస్టెంట్ లో అసోసియేట్లు వెళ్ళిపోయారా? లేకపోతే సల్మాన్ ఖాన్ కోఆపరేట్ చేయలేదా మరి నాకు తెలియదు. కానీ ఉన్న కథని కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఆయన ప్రీవియస్ సినిమాలో పడే షాట్లు, ఆ స్టైల్ ఆఫ్ షాట్లు, ఆ సఫిస్టికేషన్ కూడా ఈ సినిమాలో పడలేదు. అంటే దరిదాపుల్లో దగ్గరలో కూడా లేదనమాట. సో అది చాలా చాలా బాధేసింది. నేను అసలు కథ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో. కానీ పాపం మురుగదాస్ గారు కష్టపడి కథ రాసుకున్నారో రాయిపిచ్చిరో గానీ కథ అవుతుంది. కానీ డెడ్ అయిపోయింది అది. ఇదే సినిమా విజయ్ తలపతియో లేకపోతే ఇంకెవరైనా చేసి ఉంటే ఒక మంచి డైరెక్టర్ తోని మంచి సినిమానే అయ్యేది ఇది. ఆ తలపతి 69 ఏదో ఈ కథ తీసినా అయిపోవు. అదేదో రావిపూడి మాస్ చూడాల్సి వస్తుందని భయం అవుతుంది. బట్ ఎనీవే లెట్స్ మూవ్ ఆన్. బట్ మంచి కథ ఉన్నప్పటికి కూడా చాలా బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ఉంది. అంటే నేను చెప్పలేను ఎట్లుంటది అంటే, ఆ సీన్ ఎటు పోతుందో అర్థం కాదు. మొత్తం ఫలక్నామా ప్యాలెస్ లో తీసిరు సినిమాని. సో చాలా ప్లాస్టిక్ గా, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ. మన రష్పాప ఉంది, రష్మిక, మీకు తెలుసు ఆవిడ అంటే నాకు ఎంత ఇష్టమో. ఆవిడ ఫుల్ లెంత్ రోలే. అంటే ఫస్ట్ గంటలో చచ్చిపోతుంది ఆవిడ, కానీ మూవీ మొత్తం కనిపిస్తూ ఉంటది. సో అదో మాదిరి క్యారెక్టర్. మేబీ రష్మికకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక పెద్ద ఫ్లాప్ పడొచ్చేమో సికందరే. బట్ ఏం చేయలేము ఇక. ఆవిడ ఎట్లా చేసిర్రు అంటే, ఎవరు బాగా చేయలేదు ఈ మూవీలో. సో ఆవిడ ఎట్లా బాగా చేయగలుగుతారు? సో బ్యాడే. అండ్ ఇంకా సల్మాన్ ఖాన్ ని చూస్తుంటే నాకు గుండె తరక్కపోయింది భయ్. అరే పాపం ఆయన ఎందుకల్లా టార్చర్ పెడుతుర్రు అని అనిపిస్తా ఉండే. అఫ్ కోర్స్ ఆయన మనని టార్చర్ పెడుతుండే ఈ సినిమాలు తీసి. కానీ ఆయన్ని స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు, ఆయన కదులుతున్నప్పుడు, ఆయన బాధపడుతున్నాడు, వంగలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, అవన్నీ కనిపిస్తుంటాయి మనకి. అండ్ ఫేస్ కూడా చాలా చాలా టైర్డ్ గా, కళ్ళన్ని టైర్డ్ గా, భావం లేకుండా, ఎక్స్ప్రెషన్ లేకుండా, ఏదో ఫోర్స్ఫుల్ గా ఆయన స్క్రీన్ మీద నిలబెట్టినట్టు తెలిసిపోతా ఉంటది. సో చేస్తున్నందుకు ఆయన బాధపడుతున్నారు, ఆయన్ని చూస్తూ మనం బాధపడుతున్నాము. థియేటర్లు నిండాక ఎగ్జిబిటర్లు బాధపడతారు, రేపు పొద్దున కలెక్షన్లు చూసి ప్రొడ్యూసర్లు బాధపడతారు. సో ఓవరాల్ బాధను పంచుతుంది ఈ సినిమా. అంతకుమించి ఇంకేం చెప్పలేము. చాలా అంటే చాలా బ్యాడ్ గా ఉన్నది. దానికి తోడు పాత పగలు ఉన్నాయి కొన్ని. సల్మాన్ ఖాన్ కి, రణబీర్ కపూర్ కి. ఇది వేరే స్టోరీ, మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం మనము. దీంట్లో సంజయ్ దత్ కూడా ఉంటాడు. బట్ ఎనీవే, స్ట్రాంగ్ రూమర్స్ ఏంటంటే సల్మాన్ ఖాన్ కి, రణబీర్ కపూర్ కి కొన్ని పాత ఇష్యూస్ ఉన్నాయి. మరి అవి బయట పడ్డాయో లేదో తెలియదు. కానీ సికందర్ సినిమాలో అవుట్ ఆఫ్ నోవేర్ ర్యాండమ్ గా సల్మాన్ ఖాన్ వచ్చి ఆల్ఫా మేల్ అంటే ఏందో చూపిస్తా అని ఒక నేరేటివ్ క్రియేట్ చేసిండు. పైసలు ఉన్నాడు, డబ్బు ఉన్నాడు, ఎట్లా చేయాలి, సొసైటీని ఎట్లా బాగుపరచాలి, ఇట్లా మొగోడు అంటే ఏంది, ఆల్ఫా మేల్ అంటే ఏంది అని. సో ఆ పాత పగలు ఏమైనా రీసర్ఫేస్ అయినాయా మళ్ళీ, ఇదేందో నాకు తెలియదు. లేకపోతే తమిళ్ కల్చర్ నుంచి వస్తున్న మురుగదాస్ నేను చూపిస్తా ఆల్ఫా మేల్ అంటే ఏంది అని తీసుకున్నా మరి, ఐ డోంట్ నో. కానీ యానిమల్ ఇంపాక్ట్ మనకి బాయ్ మీద కూడా కనిపిస్తుంది, సల్మాన్ ఖాన్ మీద కూడా కనిపిస్తుంది. సో అదొక విధంగా అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి సందీప్ వంగకి. బట్ నన్ ఆఫ్ దట్ మ్యాటర్స్.
బికాజ్ ఇది ఒక చాలా చాలా బ్యాడ్ సినిమా, చెత్త సినిమా. మీలో ఎవరన్నా ఈ సినిమాని చూస్తారని నేను అనుకుంటలేను. అట్లీస్ట్ రివ్యూ అన్న చూడండి. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే సినిమాలు అడ్డదిడ్డంగా లీక్ అయిపోతున్నాయి. సికందర్ మూవీ అయితే ఇండియాలో రిలీజ్ కి ముందే లీక్ అయిపోయింది. సో దట్ ఈస్ వెరీ సాడ్. చాలా చాలా డేంజరస్ ముచ్చట అది. దాన్ని మనం ఎట్లా బ్యాటిల్ చేస్తామో నాకు తెలియదు. దానికి తోడు ఈ బ్యాడ్ సినిమాలు అయిపోయి టికెట్ ప్రైజ్లు అంతంత అయిపోయి జనాలు కన్సిస్టెంట్ గా థియేటర్లకు వస్తలేరు. ఈ పండగ అది ఇదని ఒక రోజు రావచ్చేమో గానీ రేపటి నుంచి థియేటర్లకు వచ్చే అవకాశం అయితే లేదు. సో అందరు ఇళ్లలో ఫోన్లలో యాక్సెస్ అయిపోయి చూసేస్తున్నారు లీక్ అయిన ప్రింట్లు. సో అది చాలా చాలా డేంజర్. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మరి ఇంకా మనం చూసుకోవాలి. బట్ ప్రైమరీగా ఇండస్ట్రీ చేతిలో ఉన్న విషయం అయితే మంచి సినిమా తీయడం. ఆ విషయంలో అయితే సికందర్ టీం ఫెయిల్ అయిందని చెప్పాలి. సో ఎస్, మంచి కథ ఉన్నప్పటికి కూడా సినిమా బోక్లాగా ఉంది. చూడండి చూడకపోండి మీ ఇష్టం, ఇంకా నేను ఏం చెప్పలేను. బట్ యా, ఉగాది శుభాకాంక్షలు గైస్. థ్యాంక్ యూ. జై హింద్.